A differential manometer is connected to points A and B. ఒక differential manometer ఉందంట. ఆ differential manometer is connected to points A and B. A and B దగ్గర separate pipes కి కనెక్ట్ చేస్తున్నాను అన్నమాట. కనెక్ట్ చేశాడు. Of two pipes కి కనెక్ట్ చేశాడు A and B. The point A and B. As shown in the figure. The pipe A contains a liquid of specific gravity 1.5. అంటే A అనేది contains a specific weight of, సో ఎంత ఉన్నది 1.5. ఆ లిక్విడ్ అయితే ఏదైతే ఉందో, ఆ పైప్ ఏదైతే ఫ్లో అవుతుందో, ఆ పైప్లో ఫ్లో అయ్యే లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1.5. అలాగే పైప్ బి కంటైన్స్ లిక్విడ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.9. అంటే బిలో ఏదైతే బి దేనికైతే కనెక్ట్ చేశాడో ఆ పైప్ యొక్క ఫ్లో అయ్యే లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 0.9. ఇలా 2 పైప్స్ కనెక్ట్ చేశాడు. ఓకేనా? ద ప్రెషర్ అట్ ఏ అండ్ బి ఆర్ 1 kgf. అంటే ఇందులో ఏదైతే పైప్లో ఏని దేనికైతే ఏ పైప్కి అయితే కనెక్ట్ చేశాడో ఆ పైప్ యొక్క ఎంత ప్రెషర్తో పోతుందంటే ప్రెషర్ అట్ ఏ అండ్ బి ఆర్ 1 kgf సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఏదేమో 1 kgf సెంటీమీటర్ స్క్వేర్తో ఫ్లో అవుతుంది రెస్పెక్టివ్లీ, అండ్ 1.8 ఇన్ సెకండ్. అంటే ఈ పైప్లో 1.8తో kgf ఫోర్స్ అర్థమైందా? ఫోర్స్ ఎంత మాట్లాడుతుందంటే ఆ ఫోర్స్తో పైప్లో ఉన్న లిక్విడ్ బిలో ఉన్న లిక్విడ్ మూవ్ అవుతుంది రెస్పెక్టివ్లీ. సో ఇలా ఉన్నాయి. ఓకేనా? సో వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్. నేను ఇలా ఎంత kgf ఫోర్స్తో మూవ్ అవుతుంది, రెండు ఒకటే డిఫరెన్స్ ఉందనుకోండి, ఇది ఈక్వల్ ఉంటుంది. ఓకేనా? స్పెసిఫిక్ వెయిట్ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఈక్వల్ అవుతుంది, రెండు కూడా ఈక్వల్ ఉంటుంది. కానీ ఇందులో ఫ్లో అయ్యే ఫోర్స్ 1 kgf ఫోర్స్తో సెంటీమీటర్తో వెళ్తుంది, ఇందులో ఫ్లో అయ్యే లిక్విడ్ 1.8తో ఫ్లో అవుతుంది. అట్ ది సేమ్ టైం స్పెసిఫిక్ గ్రావిటీ అంటే వెయిట్ ఆఫ్ ద మెటీరియల్ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా డిఫరెంట్గా ఉంది ఈ రెండింటి యొక్క మెటీరియల్స్. సో ఆటోమేటిక్గా హెచ్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ హెచ్లో ఉన్న డిఫరెన్స్ ఎంత సార్? ద డిఫరెన్స్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్. ఇదొక లెవెల్ మెర్క్యూరీకి ఈ రెండింటి యొక్క లెవెల్ డిఫరెన్స్ ఎంత సార్ అని అడుగుతాడు. ఇది క్వశ్చన్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో కడ వరకు చూడండి, సో ఎండ్ వరకు చూస్తేనే కానీ మీకు అర్థం కాదు. చూడండి, నాకు ఇచ్చిన స్పెసిఫిక్ వెయిట్ ఫర్ ద ఫస్ట్ పైప్ ఎస్ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాల్యూ? దట్ ఈస్ 1.5. ఓకేనా? సో అలాగే ఎస్బి ఎంత ఇచ్చాడు? 0.9 ఇచ్చాడు. ఓకేనా? సో ఇది మనకి ఎంత ఫ్లోతో మూవ్ అవుతుంది ఏలో 1 kgf పర్ సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈస్ నేను ఫస్ట్ PA రాస్తాను. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 kg. సో రన్ అవుతాం 1 kgf ఫోర్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో దీన్ని సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయండి కంపల్సరీ, ఎందుకంటే సో కేజీ దట్ ఈస్ డెన్సిటీ ఇట్ ఈస్ ఇన్ కేజీ పర్ మీటర్ క్యూబ్. అలాగే సో అన్ని ప్రెషర్ కూడా వాటర్ పర్ మీటర్ స్క్వేర్. సో అన్నీ కూడా మీటర్ స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీటర్లో కన్వర్ట్ చేసుకోండి. అంటే సో ఫస్ట్ ఎవ్రీ 1 centimeter ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 centimeter ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/100 ఆఫ్ మీటర్ స్క్వేర్ మీటర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 into 10 to the power of 10 square ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 meter. అంతేనే కదా? సో ఇది వైపు అయితే 1 centimeter square ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే 100 centimeters ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 meter అన్నమాట. సో ఇప్పుడు మనకి 10 centimeter స్క్వేర్లో ఉంది. అంటే మనం ఏం చేయాలి? ఇంటూ 1 సెంటీమీటర్గా 10 to the 10 square 2 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కదా. సో ఆటోమేటిక్గా మనం దీన్ని ఎలా పెట్టుకోవాలి? ఒకసారి 1 kgf 1 into 10 to the power 4 kgf పర్ మీటర్ స్క్వేర్ కింద రాయొచ్చు. అర్థమైందా? 1 సెంటీమీటర్కి 100, 2 సెంటీమీటర్కి 100. సో 100 into 100 సో 10,000 వస్తుంది అది. సో చూడండి ఒకసారి కన్వర్షన్. సో నెక్స్ట్
every ఇక్కడ రాసుకోండి 1 kgf it is equal to 1 kg of force 1 kg of force మనకి ఎంత లిబరేట్ చేస్తుందంటే 9.81 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ లిబరేట్ చేస్తుంది అర్థమైంది సో మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు సో ఈ న్యూటన్స్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే PA it is equal to 1 into 9.81 into 10 to the power 4 Newton per meter square. That is equal to 9.81 into 10 to the power 4 Newton per meter square. So PA వచ్చింది ఓకేనా అలాగే PP కూడా ఫైండ్ అవుట్ చేయండి PB is equal to ఎంత ఇచ్చాడు 1.8 ఇచ్చాడు 1.8 సేమ్ రాయండి 1.8 into 10 to the power 4 into 9.81 వేస్తే ఆటోమేటిక్గా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కన్వర్ట్ అయిపోతుంది అంటే నేను డైరెక్ట్ కన్వర్ట్ చేసి రాస్తున్నాను 1.8 into 10 to the power 4 అన్న మీటర్ స్క్వేర్ కన్వర్ట్ చేస్తున్నాను అలాగే కేజీఎఫ్ ఏమో 9.81 సో డైరెక్ట్గా వేస్తాను నాకు పిఏ పీబీ వచ్చింది ఇది వచ్చేసింది సో ఇప్పుడు మీరు ఏం రాస్తారు ఈక్వేషన్ రాయండి లెఫ్ట్ సైడ్ రాయండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ LHS ఇట్ ఈస్ ఈక్వల్ టు సో వాటర్ ఎంత వరకు ఉంది తెలియదు సారీ 1.8 లిక్విడ్ ఉన్న స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న లిక్విడ్ 2 వరకు మాత్రం ఉంది సో అంటే మనం అలా రాయొచ్చు ఒకసారి PA ప్లస్ rho A అలాగే G ఇంటూ దాని యొక్క హైట్ ఆ స్పెసిఫిక్ rho A అంటే ఏ లిక్విడ్ లో ఉన్న లిక్విడ్ యొక్క హైట్ 3 ప్లస్ 2 అంతే కదా నెక్స్ట్ ప్లస్ డెన్సిటీ ఆఫ్ దట్ ఈస్ లిక్విడ్ యొక్క మెర్క్యూరీ కూడా ఉంది సో మెర్క్యూరీ యొక్క ప్రెషర్ సో రాయండి అంటే rho ఆఫ్ మెర్క్యూరీ ఇంటూ మెర్క్యూరీ ఇంటూ G ఇంటూ దాని యొక్క హైట్ H అంటే ఇందాక నేను రాసినప్పుడు 3 ప్లస్ 2 ప్లస్ H రాసి అంటే స్టాక్ హైట్ రాస్తున్నారు సో ఇలా రాయాలి ఇస్ ది లెఫ్ట్ సైడ్ అలాగే RHS సైడ్ సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనిపిస్తుంది కదరా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ RHS ఉన్నాయి RHS ఎలా రాస్తాం సో సేమ్ PV ప్లస్ సో లిక్విడ్ ఒకే లిక్విడ్ ఉంది ఇక్కడ 2 లిక్విడ్స్ ఉన్నాయి కాబట్టి 2 సెపరేట్గా రాశాను 5 వోల్ట్ రాశాను ఫర్ హెచ్ఎల్ రాశాను ఇక్కడ సేమ్ ఒకటే లిక్విడ్ రైట్ సైడ్ సో ఆటోమేటిక్ ఒకటే లిక్విడ్ కాబట్టి rho B G అండ్ హైట్ టాప్ హైట్ 2 ప్లస్ H ఓకేనా అర్థమైందా సో చూడండి ఒకసారి ఈక్వేట్ LHS is equal to RHS ఎందుకంటే రెండు ఈక్విలిబ్రియం కండిషన్ ఉన్నప్పుడే H వస్తుంది ఓకేనా సో LHS is equal to PA rho A G into PA plus rho A G 5 plus rho M that is mercury 13.6 అంటే 13.6 specific weight సో రైట్ వాటర్ రైట్ తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం rho M mercury G H it is equal to RHS PB plus rho B G 2 plus H అన్ని సబ్స్టిట్యూట్ చేయని వాల్యూస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అన్ని వాల్యూస్ PA ఉంది అలాగే rho A ఉంది rho A దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ ద ఫస్ట్ లిక్విడ్ దట్ ఈస్ స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ 9.8 సో మొత్తం అన్ని రాస్తాయి చూడండి ఒకసారి PA అంటే ఇది 9.81 into 10 to the power of 4 plus rho A specific
weight into 1.5 into 1000 into 9.81 into 5 plus rho m mercury 13.6 into 10 to the power of 10 to 1000 into 9.81 H into H. That is equal to PV. PV already find out this 1.8 into 10 to the power of 4 into 9.81. Sorry, 9.81. 9.81 is the PV only. PV plus rho B, that is specific weight into 0.9 into 1000 into density lo maartunna into 9.81 into H plus 2 plus okay. So idantha equation manaki idantha kantu chesi solution tappiste okay na. So idi constant parameter. So rendu plus cheyandi alage దాంట్లో నుంచి సో ఇది మైనస్ చేసేయండి. సో టోటల్ వాల్యూ h ఈక్వల్ మనకి ఎంత వచ్చిందంటే 0.181 మీటర్స్ అంతేనా. సో దీనికి సెంటీమీటర్స్ లో రాస్తే h ఈక్వల్ టు 18.1 సెంటీమీటర్. ఇది సొల్యూషన్ ఇది ఓకేనా. అర్థమైంది. ఒకసారి మళ్ళీ చెప్తాను ఒకసారి. ఎస్పీ గివెన్ డేటా రాసుకున్నాం, తర్వాత పిఏ రాసుకున్నాం, తర్వాత పీబీ చేసాం. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాసాం. ఎల్హెచ్ఎస్ పిఏ ప్లస్ రోఏ. సో ఎల్హెచ్ఎస్ రోఏ జీ 3+2 ఇది రాసినట్టే. ఇది ఏ లిక్విడ్ యొక్క హైట్ ప్రెజర్ కాబట్టి దట్ ఈస్ ద హైట్ బికాస్ ఆఫ్ హైట్ డిఫరెన్స్ వచ్చే ప్రెజర్ దాని నుంచి మెర్క్యూరీ ప్లస్ మెర్క్యూరీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రోఏ జీ హెచ్ రాసాను. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం. ఆర్హెచ్ఎస్ లో పైకి ఉన్న ప్రెజర్ ప్లస్ ఆ లిక్విడ్ వల్ల లిబరేట్ అయ్యే ప్రెజర్ ఇది పీబీ రోబీ జీ ఇంటూ 2+ ఇక్కడ 2+ డిస్టెన్స్ ఉంది కాబట్టి అది రాశారు. ఇప్పుడు రెండు ఈక్వల్ చేసాం. రెండు ఈక్వల్ అంటే సో ఈక్వల్ చేసి అన్ని వాల్యూస్ అన్నింటిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. హెచ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ మానోమెట్రీ వచ్చేసింది.